మనిషి కోతుల నుండి పుట్టాడు అంటున్నారు. అదేంటిరా, కోతి ఎలా మనసవుతుంది? అదే కదా, మనిషి కోతి నుంచి పుట్టాడంటున్నాడు, మత్స్య మొదటి అవతారం అంటున్నాడు. నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎవరన్నా ఖచ్చితంగా చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎవల్యూషన్ అంటున్నాడు, కానీ అది నిజమైన సైన్సా లేకొక కదా? మనకి సరిగ్గా చెప్పడానికి ఎవరు లేరా? నారద మహర్షి ఈ విషయాలు చాలా బాగా చెప్తారు. ఆయన రావాలంటే తపస్సు చేయాలి. నారాయణ 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 నారాయణ. నమస్కారం నారద. నారాయణ నారాయణ. చిన్నారి మేధావులారా, మీ పిలుపు వినిపించింది. సందేహాలకు సమాధానం చెప్పడానికి వచ్చాను. పరిణామం అంటే పిల్లలు ప్రకృతి మనల్ని క్రమంగా మార్చడం. చిన్న జీవి నుంచి అడవి జీవులు, అక్కడి నుంచి తెలివైన మనుషుల వరకు వచ్చిన ప్రయాణం అది. మన పూర్వీకులు ఈ విషయాన్ని ఎలా చెప్పారు నారదా? మనం దీన్ని దశావతాల కింద విన్నాం. అవి దేవుడి కథలు మాత్రమే కాదు, ప్రకృతి మన ఎలా క్రమంగా మార్చిందో చూపించే సింబాలిక్ స్టోరీ. ఇప్పుడు నేను మీ స్నేహితుడు డార్విన్ కి ఫోన్ చేస్తాను. హలో డార్విన్ గారు, మీకు నారద మహర్షి ఫోన్ చేస్తున్నారు. దయచేసి ఎత్తండి. హలో అందరూ, నేను డార్విన్. ఎన్నో సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎవల్యూషన్ థియరీ వివరించాను. ఇది ఒక అద్భుతం. డార్విన్ గారు, మీ పరిశోధన అద్భుతం. కానీ భారతీయ పురాణాలు ఇదే విషయాన్ని ప్రాచీన కాలంలోనే కథ రూపంలో చెప్పారు. అద్భుతం. మీరు చెప్పే అవతారాలను నేను కూడా వినాలి అనుకుంటున్నాను. సరే రండి, చూపిస్తాను. అహా ఇం ఇహి ఉహు. చాటిన మొదటి విజయం నాది. నీటి మీద నా ప్రయాణం మొదలయ్యింది. ఇది జీవన మొదటి అడుగు అని నేను చెబుతాను. నీటిని వదిలి భూమిపై నడుస్తూ జీవం ముందుకు సాగింది. స్థిరత్వం, సహనం నేర్పినది నేను. కాపాడే శక్తి. జీవం మట్టిలో బంధాన్ని గుర్తు చేసిన దశ నాది.
మృగానికి మనిషికి మధ్య ఉండే సమతుల్య శక్తిని ధర్మం కోసం నేను వచ్చాను. య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా తొలి మానవ రూపాన్ని కానీ పెద్ద ఆలోచనలతో ప్రపంచాన్నే మార్చొచ్చని నేనే చూపించాను. ధర్మం పెరిగితే చర్య అవసరం. నాగరికతకు శస్త్రం నేర్పించిన యోధుడిని నేను. రాఘవం రణధీరం రాజసం ఆదర్శ జీవితం అంటే ఏమిటో, మాట నిలబెట్టుకోవడం ఎలాగో నేర్పిన మార్గం నా మార్గం. ప్రేమ కూడా ఒక శక్తి, ధర్మం కోసం వ్యాసారం కూడా ఒక శక్తే. ఈ రెండింటిని సమతుల్యం చేసిన అవతారం నేను. తం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి. కరుణ కంటే గొప్ప బలం లేదు. శాంతిలోనే అసలైన విజయం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను రేపటి మెరుపును. అన్యాయం అంతమయ్యే చోట, కొత్త ప్రపంచం మొదలయ్యే చోట నేను ఉంటాను. సిద్ధంగా ఉండండి. అద్భుతం! ఈ కథలో నేను చెప్పిన అంతా ఉంది. ఇది ఆశ్చర్యంగా ఉంది. అవును డార్విన్ గారు, సైన్స్ దీన్ని వివరించింది. పురాణాలు ముందే చెప్పాయి. ప్రతి అవతారంలో ఉన్న గుణం మనలో కూడా ఉందని అర్థమైంది. వచ్చేలా పరిస్థితులకి కలిసిపోవడం, పరశురాముడిలో ఆ ధర్మం, కృష్ణుడిలో ఆ బుద్ధి అంతా మనలోనే ఉంది. పరిణామం అంటే మనల్ని మనం
మరుగుపరుచుకోవడమే. ధ్యానం, యోగా చేస్తూ మనలోని గొప్ప శక్తిని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఎవరో తెలుసుకున్నారా? అవును, మనం ఎవ్వరము ఇప్పుడు తెలుసుకున్నాం. భారతీయ పురాణాలు, ఆధునిక సైన్స్ రెండు ఒకే సత్యాన్ని చెబుతున్నాయి. అద్భుతం, అద్భుతం! భారతీయ జ్ఞానానికి మరియు నూతన విజ్ఞానానికి నా సాల్యూట్. మన సంస్కృతి, మన సైన్స్, జై హో భారత్!